హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను కరివేపాకుతో చికెన్ ఫ్రై ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. కానీ కరివేపాకు పిల్లలు చాలామంది తినరండి, కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 12 ఎండుమిరపకాయలు, 3 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టుకుని ఇలా వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. నేను ఇది హాఫ్ కేజీ చికెన్కి చెప్తున్నాను. మీరు కిలో చేసుకుంటే కనుక దీని మీద అన్ని డబుల్ వేసుకోండి. ఇంకా కారం వేయొద్దండి, ఇదే కారం మనకి. మీరు ఎక్కువగా కారం తినే పలం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక 2-3 స్పూన్లు ఆయిల్, అంటే గరిటెలండి, 2-3 గరిటెల. తర్వాత జీడిపప్పు వేసుకుని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగా కట్ చేసుకుని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని వేయించుకోవాలి. దీంట్లో 1 స్పూన్ పసుపు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు చికెన్ వేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుందాం. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ కూడా బాగా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ చూడండి ఇలా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పొడి వేసుకొని ఆయిల్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ముందే వేయాలి, మర్చిపోయాను. మీరు ముందే వేసుకోండి సాల్ట్. చూడండి, ఈ కలర్ వచ్చాక కొంచెం కొత్తిమీర, మనం ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పులు, అవి కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, వేడి వేడిగా చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి.